Hello everyone, welcome back. Welcome to the current affairs of 19th October 2021. Let's see the first one. 204th birth anniversary of Sir Syed Ahmed Khan was observed recently. He was the founder of, he was the founder of which university అండి? అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ. బేసిక్లీ ఈయన యొక్క బర్త్ యానివర్సరీ అన్నటువంటిది ఎప్పుడు జరిగిందండి అని అంటే దట్ వాజ్ ఆన్ October 17th. ఈ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ అన్నది స్థాపించి లాస్ట్ ఇయర్ 2020 అది కూడా దాన్ని ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారండి అని అంటే October 17th ఇనాగ్రేట్ చేశారు. 2020 ఇయర్కి 100 years కంప్లీట్ కూడా అయిపోయింది రీసెంట్గానే. అర్లియర్ మనం ఈ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీని స్థాపించినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు, ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటేనండి, బేసిక్లీ ఈయన మన నేషనల్ మూవ్మెంట్లో ముఖ్య పాత్రను పోషించారు. ఎస్పెషల్లీ ముస్లిం విమెన్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళ కోసం సపరేట్గా మద్రసాస్ని స్థాపించారు. అదేవిధంగా ఇట్లా ఉర్దూని బేస్ చేసుకొని ఆ లాంగ్వేజ్ ఆ మీడియంని బేస్ చేసుకొని యూనివర్సిటీని కూడా స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈయన. ఈ విధంగా ఈయన చాలామంది ఏమని క్రిటిసైజ్ చేస్తారనంటే ఈ వాజ్ ద ఫాదర్ ఆఫ్ 2 nation థియరీ అని చెప్పేసి కూడా చాలామంది యొక్క ఆలోచన. ఎందుకండి అనంటే ఇండియా మరియు పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోవడానికి ముఖ్య కారణం ఈయన కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పేసి చాలామంది యొక్క ఆలోచన. బట్ ఇట్ ఈస్ సమ్ ఆర్ ద అదర్ వే నాట్ ట్రూ అండి. కాకపోతే 2 nation థియరీ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇండైరెక్ట్గా ప్రజల్లో ఇండక్ట్ చేశారు కాబట్టి ఆయన్ని ఎక్కువ మంది ఫాదర్ ఆఫ్ 2 nation థియరీ అని కూడా ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. మేజర్గా బేసిక్లీ హీ వాజ్ టువర్డ్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ముస్లిం విమెన్. ఎందుకు అనంటే అప్పట్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అని అంటే బ్రిటిషర్స్ టైం అప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి సపరేట్గా వాళ్ళు వేరే వాళ్ళతో పోటీ పడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈక్వాలిటీని మెయింటైన్ చేయాలి, వాళ్ళు కూడా ఈక్వల్స్గా ట్రీట్ చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. అదేవిధంగా ఈయనకి జవాద్ ఉద్ దౌలా అన్నటువంటి టైటిల్ని కూడా గ్రాంట్ చేశారు. ఎవరండి అనంటే అప్పట్లో బహదూర్ షా జఫర్ 2 అన్నటువంటి వ్యక్తి, ఆ కింగ్ ఈయనకి జవాద్ ఉద్ దౌలా అన్నటువంటి టైటిల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా ఈయన చెప్పినటువంటి ఫెమిలియర్ కోట్స్లో ఒక కోట్ వచ్చేసి ఏంటి అనంటే దట్ ఈస్ నథింగ్ బట్ మన భారతదేశాన్ని ఒక బ్యూటిఫుల్ బ్రైడ్తో కంపేర్ చేస్తూ, భారతదేశం బ్యూటిఫుల్ బ్రైడ్ అయితే ఆ బ్రైడ్కి ఉన్నటువంటి 2 కళ్ళల్లో ఒక కన్ను దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనంటే హిందూస్ని రిప్రజెంట్ చేస్తుంది, అదేవిధంగా ఇంకో కన్ను వచ్చేసి ముస్లిమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ వన్ ఆర్ ద అదర్ వే హిందూస్ అండ్ ముస్లిమ్స్ వీళ్ళిద్దరూ కూడా సమానమే, ఈ 2 మతాలు కూడా సమానమే అన్నటువంటి కాన్సెప్ట్ని ఎక్కువగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి ఈయన. ఆ విధంగా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ అన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ ఆయన బర్త్ యానివర్సరీ అయినటువంటి October 17th సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ఆయన స్థాపించినటువంటి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఎక్కడుందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. క్లియర్ కదండి. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించి గత సంవత్సరం 2020కి 100 years కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ నీడెడ్ టు బి రిమెంబర్. రైట్, నెక్స్ట్ వన్. రీసెంట్లీ హౌ మచ్ పెనాల్టీ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ బై RBI ఆన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఎంత పెనాల్టీని ఇంపోజ్ చేసిందండి? దట్ ఈజ్ 1 crore పెనాల్టీని RBI SBI మీద ఇంపోజ్ చేసింది. బేసిక్లీ ఎప్పుడైనా సరే RBI అన్నటువంటిది ఏ బ్యాంక్ మీదైనా, అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అవ్వచ్చు లేదంటే ప్రైవేట్ బ్యాంక్, ఎనీ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ అయినా విత్ ఇన్ ఇట్స్ జ్యూరిడిక్షన్ ఎప్పుడు ఈ విధమైనటువంటి పెనాల్టీస్ లెవీ చేయొచ్చు అనంటే ఎప్పుడైతే RBI ఇచ్చినటువంటి గైడ్ లైన్స్కి అనుసారంగా కాకుండా వ్యతిరేకంగా బ్యాంక్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయో అలాంటి టైమ్స్ అప్పుడు ఆ ప్రాబ్లం యొక్క తీవ్రతని దృష్టిలో పెట్టుకొని పెనాల్టీ అనేటువంటి దాన్ని విధిస్తుంది. ఈ SBI మీద RBI 1 crore పెనాల్టీని విధించడం వెనకాల కారణం ఏంటండి అనంటే RBIకి నాన్ కంప్లయన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళ బ్యాంక్లో జరిగేటువంటి విషయాల గురించి కానీ సమ్ ఫాల్ట్ యాక్టివిటీస్ వాటికి సంబంధించి RBI వరకు SBI వాళ్ళు విషయం చేరవేయకపోవడమే ముఖ్యమైనటువంటి కారణంగా ఇక్కడ పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే 1 crore రూపీని పెనాల్టీగా విధించారు. RBI ఎప్పుడైనా సరే పెనాల్టీ విధించింది అనంటే ఒక బ్యాంక్కి ఇమీడియట్గా పే చేసేమని కాదండి. కాకపోతే RBI కొంత సమయం
వాళ్ళకి ఇస్తుంది. ఆ గడువు లోపల ఆ బ్యాంక్ వాళ్ళు పర్టికులర్గా ఆర్బీఐ విధించేటటువంటి పెనాల్టీ ఎందుకు కట్టకూడదో వ్యాలిడ్ రీజన్ని చెప్తే ఆ పెనాల్టీ అన్నటువంటిది వేవ్ ఆఫ్ అయిపోతుంది. లేదు అనంటే ఖచ్చితంగా ఆ పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. అదేవిధంగా ఎస్బీఐ విషయానికి వచ్చేసరికి దీనిని ఇనీషియల్లీ 1921లో ఇంపీరియల్ బ్యాంక్ అన్నటువంటి పేరుతో ఎస్బీఐ బ్యాంక్ని ఫౌండ్ చేశారు. ఇంపీరియల్ బ్యాంక్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ 3 బ్యాంక్స్ అండి. దోస్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ చెన్నై, బ్యాంక్ ఆఫ్ కోల్కతా. దీస్ ఆర్ 3 బ్యాంక్స్. ఈ 3 బ్యాంక్స్ యొక్క కొలాబరేషన్ ఇంపీరియల్ బ్యాంక్. దాన్ని 1921వ సంవత్సరంలో స్థాపించారు ఆన్ జూలై 1. అదేవిధంగా ఎస్బీఐగా ఏ ఇయర్లో రీనేమ్ చేశారండి అని అంటే 1955వ సంవత్సరంలో ఎస్బీఐగా రీనేమ్ చేశారు దీనికి ప్రస్తుతం చైర్పర్సన్గా ఎవరున్నారండి? దినేష్ కుమార్ ఖారా గారు దీనికి ప్రస్తుతం చైర్పర్సన్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆర్బీఐ విషయానికి వచ్చేసరికి ఆర్బీఐని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి? 1935వ సంవత్సరంలో ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా ఏ యాక్ట్ ప్రకారం అండి అని అంటే ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా 1935లో ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ రెండిటి యొక్క హెడ్ ఆఫీసెస్ కూడా ఎక్కడున్నాయండి అని అంటే ముంబైలోనే ఉన్నాయి. ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేయడం వెనకాల ఒక కమిటీ యొక్క రికమెండేషన్ ఉంది. ఆ కమిటీ వచ్చేసి ఏంటి అన్న క్వశ్చన్ అడగొచ్చు. దట్ ఈజ్ యంగ్ హిల్టన్ కమిటీ వాళ్ళ రికమెండేషన్ మేరకు ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? ఈజ్ నన్ అదర్ దెన్ ఆస్బార్న్ స్మిత్ గారు. ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి? హీ ఈజ్ శక్తికాంత దాస్ గారు ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. ఒకే ఒక్క ప్రైమ్ మినిస్టర్ ఆర్బీఐకి గవర్నర్గా కూడా సర్వ్ చేశారు. ఎవరండి అని అంటే హీ ఈజ్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందు ఆర్బీఐకి గవర్నర్గా సర్వ్ చేసినటువంటి ఒకే ఒక్క ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మన్మోహన్ సింగ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Who among the following has flagged off Modi van under the Seva Hi Sangathan program? Who is he? Amit Shah. మన యూనియన్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు రీసెంట్గా మోడీ వ్యాన్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకండి అని అంటే నరేంద్ర మోదీ గారు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయ్యి 20 years కంప్లీట్ చేసుకున్నటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయ్యి 20 years పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దానిని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ మోడీ వ్యాన్ అన్నటువంటి పేరుతో టోటల్గా ఉత్తరప్రదేశ్ రీజియన్లో 5 మోడీ వ్యాన్స్ని లాంచ్ చేశారు. ఈ మోడీ వ్యాన్స్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే దీని ద్వారా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ ఆల్ ఇండియా రేడియోలో ప్రతి సండే కూడా మన్ కీ బాత్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన యొక్క స్పీచ్ని డెలివర్ చేస్తూ ఉంటారు. అది మీ అందరు కూడా చాలా మంది వినే ఉంటారు. మన్ కీ బాత్ అన్నటువంటి ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి అన్ని ప్రోగ్రామ్స్, మన్ కీ బాత్ అన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దీంట్లో ప్లే చేస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటి అంటే ఈ మోడీ వ్యాన్స్ త్రూ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది, ఒక టెలివిజన్ ఉంటుంది. దీంట్లో కావాల్సినటువంటి వీటన్నిటిని టెలికాస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఆ వ్యాన్స్ త్రూ ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా నరేంద్ర మోదీ గారు ఆయన పరిపాలన కాలాన్ని స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఆయన పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు, అదేవిధంగా ఎన్హాన్స్మెంట్స్, అభివృద్ధి కార్యక్రమాలు, వాటన్నిటి గురించి ఈ మోడీ వ్యాన్ త్రూ పబ్లిక్కి తెలియడం కోసం, ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఈ యాక్టివిటీస్ని చేపడుతుంటారు. ఇది మాత్రమే కాదండి, COVID-19 వ్యాక్సినేషన్ దీనిని కూడా ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ వ్యాన్స్ త్రూ చర్యలు చేపడుతూ ఉంటారు. ఇది మాత్రమే కాదు, దీంతో పాటుగా మనకి ఐడి కార్డ్స్ రిజిస్ట్రేషన్స్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఈ మోడీ వ్యాన్ ద్వారా క్యారీ అవుట్ చేయొచ్చు. ఒక థింగ్ని స్టార్ట్ చేసినామనంటే దానికి సంబంధేతర ఇంకా ఏ విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని చేపట్టడానికి ఇలాంటి మాధ్యమాన్ని ఒక మీడియంగా ఎంచుకుంటారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. So which country is going to build a new quad with Israel, UAE and the United States?
వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ ఇండియా. రీసెంట్గా ఈ విషయం మీ అందరూ వినే ఉంటారు. సెకండ్ క్వాడ్ నేషన్స్, అర్లియర్ ఉన్నటువంటి క్వాడ్ నేషన్స్ ఏంటండి? క్వాడ్ నేషన్స్ అంటే ఏంటి అని అంటే 4 నేషన్స్ కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడితే దానిని క్వాడ్ నేషన్స్ అంటారు. క్వాడ్ ఇస్ నథింగ్ బట్ 4 కదా. అయితే ఫస్ట్ ఇది వరకు ఒక ఆల్రెడీ మనకి క్వాడ్ నేషన్స్ అని ఉన్నాయి. ఆ క్వాడ్ నేషన్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి? మన భారతదేశం కూడా ఉంది, ఇండియా, యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు క్వాడ్ నేషన్స్లో ఈ క్వాడ్ ఫోరంలో భాగంగా ఉన్నాయి. ఇది వరకు ఉన్నటువంటి క్వాడ్ ఫోరం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మ్యారిటైమ్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడం మాత్రమే కాదు. క్వాడ్ నేషన్స్ వీళ్ళు రీసెంట్గా క్యారీ అవుట్ చేసినటువంటి ఎక్సైజ్ ఏంటండి? మలబార్ ఎక్సర్సైజ్. దీని గురించి కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మలబార్ ఎక్సర్సైజ్ థింగ్ వచ్చినప్పుడు ఈ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి మాత్రమే కాకుండా ఈ 4 దేశాలకి సంబంధించి వేరియస్ ఫీల్డ్స్లో కోఆపరేషన్ని చేపడుతూ క్వాడ్ నేషన్స్ అన్నటువంటి దానిని స్టార్ట్ చేశారు. అయితే ఈ సెకండ్ క్వాడ్ నేషన్స్ దీంట్లో భాగంగా ఇండియా, అదేవిధంగా యుఎస్, ఇజ్రాయెల్, యుఏఈ ఈ 4 దేశాలు సెకండ్ క్వాడ్గా ఏర్పడాలి అన్నటువంటి దాని వెనకాల ఉద్దేశాలు ఏంటి అని అంటే 2 మెయిన్ రీజన్స్ అండి. వన్ థింగ్ ఈజ్ ఎకనామిక్ ఫోరం, అదేవిధంగా దీనితో పాటుగా పొలిటికల్ ఫోరంగా కూడా దీనిని అభివృద్ధి చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ క్వాడ్ నేషన్స్ 4 దేశాలు కలిసి సెకండ్ క్వాడ్ నేషన్స్గా ఏర్పాటు అవ్వనున్నాయి. యుఏఈ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ అబుదాబి అండ్ ద కరెన్సీ ఈజ్ దిర్హం. అదేవిధంగా యుఎస్ అయితే మీ అందరికీ తెలిసింది వాషింగ్టన్ డీసీ అండ్ యుఎస్ డాలర్. ఇజ్రాయెల్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ జెరూసలేం అండ్ ద కరెన్సీ ఈజ్ ఇజ్రాయలీ షకెల్. అదేవిధంగా అసలు ఈ క్వాడ్ నేషన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ రావడం వెనకాల అసలు మెయిన్ కారణం ఏముందండి అని అంటే రీసెంట్గా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ ఈయన ఇజ్రాయెల్కి 5 day విజిట్. ఇజ్రాయెల్ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ ఇట్లా మన క్యాబినెట్ మినిస్టర్స్ వేరే వేరే నేషన్స్కి వెళ్తూ ఉంటారు, వేరే వేరే దేశాలని విజిట్ చేస్తూ ఉంటారు, సో దట్ కోఆపరేషన్ ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి. అయితే ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు రీసెంట్గా ఇజ్రాయెల్కి 5 days వరకు అని చెప్పేసి ఇజ్రాయెల్కి వెళ్ళారు. ఆ విజిట్లో భాగంగానే రీసెంట్గా మిడిల్ ఈస్ట్ అదేవిధంగా ఏషియా దేశాలైనటువంటి ఈ 4 దేశాలతో ఒక కొత్త క్వాడ్ నేషన్ని ఏర్పాటు చేయాలి అన్నటువంటిది ముఖ్యంగా ఆయన వేసినటువంటి హిజ్ సీడ్గా మనం భావించవచ్చు. దిస్ ఈజ్ అ థింగ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Niti Aayog has launched a geospatial energy map of India in collaboration with what? In collaboration with ISRO అండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి నీతి ఆయోగ్ వాళ్ళు రీసెంట్గా దీన్ని లాంచ్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఎనర్జీ స్టేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా వీటి ద్వారా ఈ ఎనర్జీ స్టేషన్స్ ద్వారా ఎంతవరకు ప్రొడక్షన్ అన్నటువంటిది సాధ్యపడుతుంది, అదేవిధంగా సర్వీసెస్ అన్నటువంటి వాటిని ఎంతవరకు దీని త్రూ డెలివర్ చేస్తున్నారు, దీని గురించి ఎంటైర్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ GIS అన్నటువంటి ఈ సిస్టమ్, GIS బేస్డ్ సిస్టమ్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఈ గ్లోబల్ ఎనర్జీ మ్యాప్ ఆఫ్ ఇండియా అండి. మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ఎనర్జీ సోర్సెస్, అదేవిధంగా వాటి ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎనర్జీ కానీ మనం అందించేటువంటి సర్వీసెస్, వీటన్నిటి గురించి ఒక క్లియర్ కట్ మ్యాప్ని రూపొందించారు. ఇన్ కొలాబరేషన్ విత్ హూమ్ అంటే నీతి ఆయోగ్ ఇన్ కొలాబరేషన్ విత్ ISRO వాళ్ళతో కొలాబరేట్ అయ్యి దీనిని ఇనాగ్రేట్ చేశారు. దీని ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి ఎనర్జీ థింగ్స్ దానితో పాటుగా ఇతర దేశాలతో కూడా కోఆపరేషన్ని అందుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతోనే దీనిని లాంచ్ చేశారు. క్లియర్ కట్ ఒక మ్యాప్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేశారు. ISRO ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి? 1969వ సంవత్సరం 15th ఆగస్టున ఇస్రోని లాంచ్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడున్నాయి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బెంగళూరు, కర్ణాటక. మొట్టమొదట ISRO అన్నటువంటి దానికి చైర్పర్సన్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫౌండింగ్ ఫాదర్
ఎవరు అని అంటే హీఈస్ విక్రమ్ సారాభాయ్ గారు, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని కూడా విక్రమ్ సారాభాయ్ గారిని అంటారు. అయితే ప్రస్తుతానికి ఇస్రోకి చైర్పర్సన్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? డాక్టర్ కె శివన్ గారు ప్రస్తుతానికి ఇస్రోకి చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి. నీతి ఆయోగ్ అయితే మనందరికీ తెలుసు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దట్ ఈస్ నీతి ఆయోగ్. ఇది ప్లానింగ్ కమిషన్, దీనిని రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ అన్నటువంటి దానిని 1 జనవరి 2015 2015వ సంవత్సరంలో 1 జనవరి దీనిని ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ అన్నటువంటి దానితో రీనేమ్ చేశారు. దీనికి చైర్పర్సన్గా ఎవరు ఉంటారండి అని అంటే, ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళే దీనికి చైర్పర్సన్గా సర్వ్ చేస్తారు. ప్రస్తుతానికి నరేంద్ర మోదీ గారు దీనికి చైర్పర్సన్గా ఉన్నారు. అదేవిధంగా వైస్ చైర్పర్సన్ అండ్ సిఇఓ వీళ్ళు డిఫర్ అవుతూ ఉంటారు. సిఇఓ వచ్చేసి అమితాబ్ కాంత్ గారు ఉన్నారు, వైస్ చైర్పర్సన్గా రాజీవ్ కుమార్ గారు సర్వ్ చేస్తున్నారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Global TB report for 2021 has been released by what is that organization అండి? దట్ ఈస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. అదేవిధంగా దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? టెడ్రస్ అథోనామ్ గారు దీనికి డైరెక్టర్ జనరల్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అయితే ఈ టీబీ రిపోర్ట్ అనేటువంటిది అర్లియర్ అంటే ఫ్యూ డేస్ బ్యాక్ దీన్ని రిలీజ్ చేసింది WHO. దీని ప్రకారం ఏంటి అని అంటే, మనం 2019, 2020 ఈ 2 years కంపేర్ చేస్తే కంపారిటివ్లీ అంటే మనం గత కొద్ది సంవత్సరాల నుంచి మనం తీసుకొని వచ్చినటువంటి ఈ టీబీ రిడక్షన్లో మనం కనబరిచినటువంటి ప్రోగ్రెస్ అదంతా కూడా బికాస్ ఆఫ్ COVID-19. ఈ COVID-19 పాండమిక్ వల్ల ఏమైపోయింది అని అంటే మొత్తం ఆ ప్రోగ్రెస్ అంతా కూడా డిటీరియేట్ అయిపోయింది. మళ్ళీ టీబీ కేసెస్ అన్నవి పుంజుకున్నాయి అని చెప్పేసి, మళ్ళీ టీబీ కేసెస్ పెరిగాయి అన్నటువంటిది ఈ రిపోర్ట్ యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం. దీని ద్వారా ఏంటి అనంటే, ఎటువంటి పాండమిక్ సంభవించినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ తీసుకునేటువంటి చర్యలు అవి ఆపకుండా నిరంతరంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కేర్ అనేటువంటిది తీసుకోకపోతే కలిగేటువంటి నష్టాలు మనం ఇంకా ఎంతవరకు కాషియస్గా ఉండాలి అన్నటువంటి దాని గురించి ఈ రిపోర్ట్ సారాంశం అనేటువంటిది క్లియర్ కట్గా మనకి అందజేస్తుంది. ఇది మాత్రమే కాదండి, ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది మీకు ఎగ్జామినేషన్లో టీబీ అన్నటువంటిది బ్యాక్టీరియలా, వైరలా ఆర్ ప్రోటోజోవా, ఫంగల్ డిసీజా అన్నటువంటిది వస్తే టీబీ ఈజ్ బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. దేనివల్ల సంభవిస్తుంది అనంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ పేరులోనే ఉంది. బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల బ్యాక్టీరియల్ డిసీజ్. అదేవిధంగా వరల్డ్ టీబీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? వరల్డ్ టీబీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ March 24th. Clear? Right. Next one. See, who has been named as new chairman and MD of National Research Development Corporation? ఎవరిని అపాయింట్ చేశారంటే రీసెంట్గా అమిత్ రస్తోగి గారు. ఈయన అర్లియర్ ఇండియన్ నేవీలో 34 years ఈయనకి ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది ఉంది. ఇండియన్ నేవీలో కొమోడోర్ లాగా 34 years సర్వ్ చేసినటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఆధారితంగా చేసుకొని ఈ ఎన్ఆర్డిసి అన్నటువంటి దానికి బేసిక్లీ ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అండి? కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని ద్వారా మన భారతదేశంలో జరిగేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగేటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఇది చేయుతలాగా ఈ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. దానికి CMDగా రీసెంట్గా ఈయన అపాయింట్ చేశారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే ఏ బాలసుబ్రహ్మణ్యం గారిని రీసెంట్గా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నటువంటి ఆర్గనైజేషన్కి చైర్పర్సన్గా ఏ బాలసుబ్రహ్మణ్యం గారిని అపాయింట్ చేశారు. అదేవిధంగా అమితాబ్ చౌదరి చౌదరిని అగైన్ రీఅపాయింటెడ్. హీ గాట్ రీఅపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్కి మరలా ఈయన్నే చైర్పర్సన్గా రీఅపాయింట్ చేశారు అమితాబ్ చౌదరి గారిని. అదేవిధంగా ప్రదీప్ కుమార్ జోషి గారు వచ్చేసి ఈయన UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ బోర్డుకి
చైర్పర్సన్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అమితాబ్ కాంత్ గారు వచ్చేసి అమితాబ్ కాంత్ ఈ సర్వింగ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్. ఇందాకే ప్రీవియస్ క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. నీతి ఆయోగ్కి సిఇఓగా అమితాబ్ కాంత్ సర్వ్ చేస్తున్నారు. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ కంట్రీ విల్ హోస్ట్ జెన్ నెక్స్ట్ లీడర్స్ ఫార్మ్, సారీ దట్ ఈస్ ఫోరం అండి. it is not forum, from 75 democratic countries. What is that country అండి? It is India itself. ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్. ఇది మన భారతదేశం ఎప్పుడు హోస్ట్ చేయనున్నదండి అంటే ఈ జెన్ నెక్స్ట్ 75 అన్నటువంటి దానిని నవంబర్ 25 దీనిని కండక్ట్ చేయనున్నారు. దీనికి దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేయనున్నారు అని అంటే మన లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయనున్నారు. దీంట్లో జెన్ నెక్స్ట్ లీడర్స్ పేరులోనే ఉన్నటువంటి విధంగా డిఫరెంట్ ఫీల్డ్స్కి చెందినటువంటి లీడర్స్, అది కూడా 35 ఇయర్స్ లోపు ఉన్నటువంటి లీడర్స్, 75 దేశాల నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి లీడర్స్ని మనం ఇన్వైట్ చేసాం. ఈ 75 ఇయర్స్ అన్నటువంటిది దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? మన భారతదేశం యొక్క 75th ఇండిపెండెన్స్ కమింగ్ అప్, 75th ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేస్తూ మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అన్నటువంటి కాన్సెప్ట్ని కూడా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దట్ వాస్ స్టార్టెడ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 75 వీక్స్ ముందే, అంటే 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఆగస్టు 15 ఆ లోపు 75 వీక్స్ ముందే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అన్నటువంటి కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా డిఫరెంట్ సెక్టార్స్లో వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని ఇనిషియేట్ చేశారు. దాంట్లో భాగంగానే ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్స్. 75 డెమోక్రటిక్ కంట్రీస్, ఇక్కడ అన్ని దేశాలు కాదండి, ఏవైతే డెమోక్రటిక్ కంట్రీస్ ఉంటాయో ఆ డెమోక్రటిక్ కంట్రీస్, 75 డెమోక్రటిక్ కంట్రీస్ నుంచి లీడర్స్ హూ ఆర్ అండర్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి మీటింగ్ని కండక్ట్ చేయనున్నారు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, a new anthology writing my life has been released recently. The book was authored by, ఎవరు రచించారండి ఈ పుస్తకాన్ని? రస్కిన్ బాండ్. బేసిక్లీ రస్కిన్ బాండ్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి అంశం, హీఈస్ ఫ్రమ్ ఇండియన్ ఆథర్ అండి, ఉత్తరాఖండ్కి చెందినటువంటి ఇండియన్ ఆథర్. అదేవిధంగా బట్ హీఈస్ ఆఫ్ యూకే డిసెంట్ ఆల్సో, యూకేలో కూడా కొంతకాలం ఉన్నటువంటి వ్యక్తి. ఆ విధంగా ఆయన అట్ ది ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్, 6 సంవత్సరాల వయస్సు నుంచే ఆయనకి లిటరేచర్ పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆసక్తిని గుర్తించి అప్పటి నుంచి లిటరేచర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలోనే ఆయనకున్నటువంటి ఆసక్తిని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ విధంగా ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. సాహిత్య అకాడమీ అవార్డు ఏ ఇయర్లో లభించిందండి అని అంటే 1992వ సంవత్సరంలో లభించింది. దీంతో పాటుగా పద్మశ్రీ, పద్మభూషణ్ ఈ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా 1992వ సంవత్సరంలో ఈయనకి లభించాయి. ఈ విధంగా ఇండియన్ ఆథర్స్లో వన్ ఆఫ్ ద ఫెమిలియర్ ఆథర్స్. అదేవిధంగా ఆయన యొక్క రైటింగ్స్ కూడా వెరీ సటిల్, ఈజీ టు అండర్స్టాండ్, ఆ విధంగా అండ్ లైవ్లీ కూడా ఉంటాయి. ఈ పుస్తకం వచ్చేసి ఏంటి అని అంటే ఆయన చిన్నతనం నుంచి, బాల్యం నుంచి ఇప్పటి వరకు సాహిత్యంలో ఆయన కనబరిచినటువంటి మెలకువలు, ఆయనకి ఏ విధంగా ఆసక్తి అన్నటువంటిది జనరేట్ అయింది. ఎంటైర్ హిజ్ లైఫ్ ఇన్సిడెంట్స్ వర్ నెరేటెడ్ ఇన్ అన్ ఆంథాలజీ. ఆంథాలజీ అంటే ఏంటి అని అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, కొన్ని డిఫరెంట్ స్టోరీస్ని తీసుకొని ఒక ఆంథాలజీ లాగా క్రియేట్ చేయడం, దానినే ద ఆంథాలజీ అని అంటాం. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. హూ హ్యాస్ వన్ ద షార్లెవెల్లీ నేషనల్ కాంపిటీషన్ ఇన్ ఫ్రాన్స్? ఎవరు గెలుచుకున్నారండి రీసెంట్గా? భవానీదేవి. షీఈస్ ఫ్రమ్ ఇండియా అండ్ చెన్నై స్టేట్కి చెందినటువంటి ఫెన్సర్ అండి ఈవిడ, ఫెన్సర్. అదేవిధంగా మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ రీసెంట్గా టోక్యో 2020 ఒలింపిక్స్లో భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ మొట్టమొదటి ఫస్ట్ ఇండియన్ టు పార్టిసిపేట్ ఇన్ ద స్పోర్ట్ ఫెన్సింగ్ అన్నటువంటి స్పోర్ట్లో భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ పాల్గొన్నటువంటి
టోక్యో ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్‌గా ఈవిడ నమోదయ్యారు. ఆ విధంగా ఫెన్సింగ్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలో భవానీదేవి రీసెంట్‌గా ఫ్రాన్స్‌లో జరిగినటువంటి కాంపిటీషన్స్‌లో ఈవిడ విజయాన్ని సాధించారు. టు దట్ ఫీల్డ్ ఫెన్సింగ్ అంటే తెలుసు కదండీ! ఆ స్పోర్ట్ యూ ఆల్ మైట్ బి నోయింగ్. లైక్ మీకు బాగా ఈజీగా అర్థమవ్వాలంటే యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ 'బిల్లా' మూవీ. ఆ మూవీలో కూడా హీరో అండ్ హీరోయిన్ దే విల్ బి గోయింగ్ త్రూ దిస్ ఫెన్సింగ్ అన్నటువంటి స్పోర్ట్. ఫ్రాన్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ పారిస్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అండ్ ఈవెన్ మీకు అర్థం కాలేదు అని అంటే యూ కెన్ గూగుల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫెన్సింగ్ స్పోర్ట్ ఈజ్ ఆల్ అబౌట్ అని. క్లియర్? రైట్. Well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.